మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన వైజాగ్లో బీచ్ రోడ్లో అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ పెట్టారండి. ఏయూ కన్వెన్షన్ పక్కన గ్రౌండ్ ఉంది కదా, సో ఆ గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ని పెట్టడం జరిగింది. నేను, మా హస్బెండ్, పిల్లలు, అలాగే రాజు అన్నయ్య, ప్రియావదిన, చక్రదేవల్లుడు, సాయి, సుజాత, వాళ్ళ పిన్ని గారు మేమందరం కలిసి వీకెండ్లో అంటే ఒక సండే రోజు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి 5 years దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. టికెట్ తీసుకొని మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు లైన్గా చాలా ఎక్వేరియంస్ ఉన్నాయండి. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా రకరకాల చేపలు అయితే ఉన్నాయి. జనరల్గా మనం పిల్లలకి ఇంట్లో ఎక్వేరియంస్లో చేపలు అంటేనే చాలా ఇష్టపడతారు. అలాంటిది ఇలా ఇన్ని రకాల చేపలు ఒకే చోట కనిపిస్తే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. అలాగే చక్రికి కూడా చేపలు అంటే చాలా ఇష్టం. ఎక్వేరియం ఎక్కడున్నా సరే అమ్మ చేప అంటూ ఉంటాడు. సో ఇవన్నీ ఒక్కసారిగా ఇలా చూపించగానే వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. చెర్రీ అయితే ఈ చేపలన్నిటినీ చూస్తున్నప్పుడు డౌట్స్ మీద డౌట్స్ అడుగుతూనే ఉన్నాడండి. మీ అందరికీ తెలుసు కదా వాడొక క్వశ్చన్ బ్యాంక్ అని. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి తీసుకువెళ్ళి ఇలాంటి చూపించామంటే వాడు ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, రకరకాల చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీన్ని చూసినప్పుడు అయితే మా చెర్రీ అమ్మ ఇదేంటి పామా ఏంటి అలా ఉంది అని అడిగాడు. అది పాము కాదు నాన్న, అది కూడా ఒక రకమైన చేపే అంటే వాడు షాక్ అవుతున్నాడు. ఏంటి చేపలు ఇలా కూడా ఉంటాయా పాముల్లాగా అని చెప్పేసి. ఇలా ఎన్నో రకరకాల చేపల్ని మనం ఇక్కడ చూడొచ్చండి. నేను వీటిని చూసినప్పుడు చేపల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని చాలా షాక్ అయ్యాను. మీరు ఇప్పుడు చూసింది యాంగిల్ ఫిష్, అలాగే ఇది ఎల్లో ఫిష్. చూసారు కదా ఎల్లో కలర్లో ఎంత క్యూట్గా ఉన్నాయో. నా ఫేవరెట్ కలర్ కూడా ఎల్లో, అందుకే నేను అక్కడ చాలాసేపు ఉండిపోయాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది హీల్ ఫిష్ అండి. ఇందాక మా చెర్రీ అడిగాడని చెప్పాను కదా, అది చేప లేకపోతే పామా ఏంటి అలా ఉందని. అప్పుడు ఆ చేప కదలట్లేదు కదా, ఇక్కడ మూవ్ అవుతుంది కదా, మీరు చూస్తారని నేను మరోసారి వీడియో తీశాను. ఇక ఇవి రెడ్ క్యాప్ ఫిష్. చూస్తున్నారు కదా, నిజంగానే రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఫస్ట్ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగానే ఇలా కొన్ని అక్వేరియంస్ లైన్గా ఉంటాయని చెప్పాను కదండి. ఇక అస్సలైన అండర్ వాటర్ ఫిష్ టర్నల్లోకి మనం వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండర్ వాటర్ టర్నల్ ఎగ్జిబిషన్. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. వాటిని ముట్టుకోవడానికి ట్రై చేస్తూ అవి దగ్గరికి వచ్చినప్పుడు నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను కూడా ముట్టుకోవడానికి ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది ఈ అండర్ వాటర్ టర్నల్ ఎగ్జిబిషన్. జనరల్గా మనం ఇలాంటి ఎగ్జిబిషన్ని అబ్రాడ్ లాంటి దేశాల్లోనే చూస్తూ ఉంటాం, కానీ ఫస్ట్ టైం మన విశాఖ సాగర తీరంలో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టారండి. అండర్ వాటర్ టర్నల్లో చేపల్ని చూడడం కంప్లీట్ అయిన తర్వాత మనం బయటికి రాగానే ఇక్కడ మనకు చాలా రకాల షాప్స్ కనిపిస్తాయండి. ఇక్కడ ఆడవాళ్లకు ఉపయోగపడే మేకప్ కిట్, జ్యువెలరీ షాపులతో పాటుగా ఫుడ్ సెక్షన్, క్లాత్ సెక్షన్, పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే షాపులు కూడా చాలా ఉన్నాయండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే షాప్స్ దగ్గర చెర్రీని, లక్కీని అస్సలు ఆపలేకపోయాను. ఈ షాప్స్ అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళినట్లయితే మనకి షో వరల్డ్ కనిపిస్తుంది. ఎంజాయ్, ప్లే, డాన్స్ విత్ డీజే అని ఉంటుంది. ఈ షో వరల్డ్ లోపల చూడ్డానికి డిస్కోలా ఉంటుందండి. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీంట్లోకి వెళ్ళడానికి. నేను, ప్రియావదిన, సాయి, సుజాత, వాళ్ళ పిన్ని గారు వెళ్ళాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మరి మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో
డాన్స్ చేసిన తర్వాత మా ఫేస్లు అయితే ఇలా ఉన్నాయండి. లోపల రైనీ ఎఫెక్ట్ ఉంది. సో అందుకే కొంచెం తడిచిపోయినట్లు కనిపిస్తున్నాం మేము. షో వరల్డ్ పక్కన బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ సాయి బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి వెళ్ళింది. బ్రేక్ డ్యాన్స్ ఎదురుగా చాలా స్టాల్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మిర్చి బజ్జీ స్టాల్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. పిల్లలు జంప్ చేస్తూ ఆడుకుంటారు కదండి, సో అది కూడా అరేంజ్ చేశారు. అక్కడికి రాజు అన్నయ్య చెర్రీని, లక్కీని తీసుకుని వెళ్తున్నారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. అసలు ఈ అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ అనేది ముఖ్యంగా పిల్లల కోసమేనండి. ఎందుకంటే సముద్రంలో ఉండే ఎన్నో రకాల చేపల్ని మన పిల్లలు ఇక్కడ చూడడం జరుగుతుంది. పిల్లలు ఒక పక్కన జంప్ చేస్తూ ఆడుకుంటుంటే మేమందరం మరో పక్క స్మోక్ బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నామండి. స్మోక్ బిస్కెట్స్ తింటూ ఎవరికి ఎక్కువగా స్మోక్ వస్తుంది అని ఒకరికొకరం చూసుకుంటూ సరదాగా వీడియో తీసుకుంటున్నాం. నాకు ఎక్కువగా స్మోక్ వస్తుంది అంటే కాదు, నాకు ఎక్కువగా స్మోక్ వస్తుంది అంటూ ఒకరితో ఒకరం సరదాగా పోటీ పడుతూ మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసామండి. ఫ్రెండ్స్, మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంటికి రిటర్న్ అయ్యేసరికి టైం నైట్ 10 అయిపోయింది. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజున అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ బ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.